అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం లేవీకాండం 1 నుంచి 24 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 24 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత ఇజ్రాయేలీలతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నేనిచ్చే ఆజ్ఞల ప్రకారంగా మీరు పాటించండి, మిమ్మల్ని నేను కాపాడతాను, ఒకవేళ పాపము చేస్తే మీకు శిక్ష విధింపబడిద్ది అని అనేక రకాలైన ఆజ్ఞలు, బలుల గురించి, ప్రత్యక్ష గుడారం గురించి, యాజకత్వం గురించి, ఆహారపు అలవాట్ల గురించి, రక్తం గురించి, రోగం గురించి, పండగల గురించి, ఇలా అనేక రకాలైన ఆజ్ఞలు, ఆచారాలు ఇజ్రాయేలీకి పెట్టుకుంటూ వస్తున్నాడు. దేవుడు పరిశుద్ధ గుడారంగా, ప్రత్యక్ష గుడారంగా వీళ్ళ మధ్యకు వచ్చి నివసిస్తున్నాడు. కాబట్టి ఇజ్రాయేలీలు అన్ని విషయాల్లో ఎంత పవిత్రంగా ఉండాలి అనేది నేర్పించుకుంటూ వస్తున్నాడు. అవి ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఈ లేవీకాండం 25వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము. ఇజ్రాయేల్తో చెప్పమని దేవుడు చెప్తున్నాడు మోషేతో. ఏమని? నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్ష తోటలను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. ఇజ్రాయేలీకి ఇప్పటి వరకు వారానికి ఒకసారి విశ్రాంతి దినం, 7 రోజులకు ఒకసారి విశ్రాంతి దినం అని చెప్పాడు. సంవత్సరంలో ఏమేం పండుగలు పాటించాలి? పస్కా పండుగ, పులినొట్ల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ, ఇలా అనేక రకాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీరు భూమికి కూడా కొన్ని కాలాలు పాటించాలి, కొన్ని పండుగలు పాటించాలి. అదేంటంటే 6 సంవత్సరాలకు ఒకసారి భూమిని పండించకుండా ఒక సంవత్సరం అంతా, 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. ఒక సంవత్సరం అంతా కూడా మీరు పంట పండించకూడదు, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును, నీ దాసునికిని, నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును, నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. 7 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి సంవత్సరం. ఆ సంవత్సరంలో ఎవరో కూడా ఏ పంట కూడా పండించకూడదు అని చెప్తున్నాడు. దానికదే మొలుస్తుంది కదా భూమి మీద. ఇప్పుడు పంట పండించకుండా ఆల్రెడీ ఉన్న చెట్లకి ఏ ఒకటి కాస్తా ఉంటాయి కదా, వాటిల్ని ఆ దేశంలో ఉండే పేదోళ్ళు, దిక్కులేని వాళ్ళు, ఆహారం లేని వాళ్ళు, పశువులు, ఇలా వాళ్ళు తినటానికి వదిలేయాలే కానీ ఆ కాలంలో అంటే ఆ 7వ సంవత్సరంలో పండిన పంటని ఎవరో కూడా కొనకూడదు, ఎవరో కూడా అమ్మకూడదు, ఆ కాలంలో భూమి దుక్కి దున్నకూడదు, ఏ పంట కూడా పండించకూడదు. దీనికి 2 కారణాలు. మొదటిది ఏంటంటే దేవుడిపైనే ఆధారపడాలి. ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు పోషిస్తాడు అనే నమ్మకాన్ని గుర్తు తెచ్చుకోవాలి. దేవుడి ఆజ్ఞల ప్రకారంగా మనం పాటిస్తే దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడే మనకి ఆహారం ఇస్తాడు. మనం ధర్మశాస్త్ర ప్రకారంగా నడవాలి, మన దేశంలో ఉన్న పేదల్ని, పేదవాళ్ళని మనం ఆదుకోవాలి అనేది మొట్టమొదటి కారణం. ఇకపోతే రెండోది, మనం ప్రకృతి ప్రకారంగా ఆలోచించినా కానీ ప్రకృతి యొక్క సారము కూడా కొంచెం పెరుగుతుంది, అంటే భూమికి కూడా కొంచెం విశ్రాంతి లభిస్తుంది అని చెప్తున్నాడు. ఈ 2 కారణాలు, ముఖ్యంగా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి, పేదవాళ్ళకి సహాయం చేయడం నేర్చుకోవాలి. ఆ రెండింటి కోసం ఆ సంవత్సరం మొత్తం ధర్మశాస్త్రం గుర్తు తెచ్చుకోవడానికి 7 సంవత్సరాలకు ఒకసారి, అంటే 6 సంవత్సరాలు పండించుకోవచ్చు. 7వ సంవత్సరం అనేది భూమికి మహావిశ్రాంతి కాలము. మరియు 7 విశ్రాంతి సంవత్సరములకు, అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరాలగును. 7వ నెల 17వ నాడు మీ స్వదేశమందంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్త దినమున మీ దేశమందంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును, అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినది చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. ఎలా అయితే 7 రోజులకు ఒకసారి విశ్రాంతి దినం, 7 × 7 49 రోజుల తర్వాత 50వ రోజున ఒక సంవత్సరంలో ఎలాగైతే పండగ చేసుకోవాలి, వారముల పండగ, పెంతుకొస్తు పండగ అని మనం సంవత్సరానికి ఒకసారి మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలాగే 7 సంవత్సరాలు × 7 సంవత్సరాలు
సంవత్సరాలు, 50వ సంవత్సరం, ఆ 50వ సంవత్సరమున మీరు మహా విశ్రాంతి సంవత్సరాన్ని జరుపుకోవాలి. ఆ 50వ సంవత్సరమును కూడా మీరు ఏ పంట వేయకూడదు, దేవుడి మీద ఆధారపడాలి. ఆ 50వ సంవత్సరం వచ్చే ముందు సంవత్సరంలో పండుగలు ఉంటాయి కదా, శృంగనాథ పండుగ, ప్రాయశ్చిత్త పండుగ. అప్పుడు ఈ 50వ సంవత్సరం గురించి మీరు అందరికీ కూడా చాటించాలి. ఏమేం చాటించాలి, ఎందుకు ఈ 50వ సంవత్సరాన్ని ప్రత్యేకంగా పెట్టాడు? పైన 7 సంవత్సరాలకు ఒకసారి భూమికి రెస్ట్ దొరుకుతుంది, పైన 7 సంవత్సరాలకు ఒకసారి ఇజ్రాయేలుకి దేవుడి మీద ఆధారపడాలి, పేదలకి సహాయం చేయాలి అనేది కూడా దొరుకుతుంది. మరి 50వ సంవత్సరానికి ఉండే ప్రత్యేకత ఏంటి? దీన్ని మహా విశ్రాంతి సంవత్సరంగా ఎందుకు జరుపుకోవాలి, ఆ కాలంలో ఏం చేయాలనేది దేవుడు చెప్తున్నాడు. చూడండి, చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది ఏంటంటే ఆ దేశ నివాసులందరికీ విడుదల కలిగింది. అంటే బానిసత్వం అనేది ఆ సంవత్సరం అనేది ఇంకా ఉండకూడదు, ఆ సంవత్సరంతో బానిసత్వం అనేది ఆగిపోవాలి అనే దానికి గుర్తు. నెక్స్ట్ ఇంకా చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. కేవలం బానిసత్వమే కాదు, పేదరికం అనేది ఉండకూడదు అనేది ఆ 50వ సంవత్సరం దేవుడు పెడతాం వెనకాల ఇంకో రెండో ఉద్దేశం. ఇంకా ఏమంటున్నాడు? ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము, అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధపరచని నీ ఫలవృక్షముల పంటలను ఏరుకొనకూడదు. అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయముల్లో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కానీ మీరు ఒకరినొకడు బాధింపకూడదు. అంటే ఆ సంవత్సరంలో అప్పుల బాధలు అనేవి ఇంకా ఉండవు, ఒకరినొకరు బాధింపకూడదు దేని విషయంలో. సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని వద్ద నీవు దాన్ని కొనవలెను, పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని అమ్మవలెను. ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చించవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మెను కదా. అంటే ఆ 50వ సంవత్సరం తర్వాత మరలా యథావిధిగా మిగతా అన్ని సంవత్సరాలు మీరు ఎలా ఉంటారో అలా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఇంకా మీ అందరికి కూడా క్లియర్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా పేదవాళ్ళు ఉండి వేరే వాళ్ళ దగ్గర బానిసలుగా ఉండడానికి ఒప్పుకున్నారనుకో, ఆ 50వ సంవత్సరమున ఆ బానిసత్వం అనేది పోవాలి. ఆ రోజున అందరినీ కూడా స్వతంత్రులు చేయాలి అనేది మొదటి విషయం. ఇకపోతే ఎవరన్నా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ భూమిని వేరే వాళ్ళకి అమ్మేశారు డబ్బు కోసం, వాళ్ళు తినలేకపోవడం వల్ల వాళ్ళ భూమిని వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. కాబట్టి ఆ 50వ సంవత్సరమున మళ్ళా వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగిచ్చేయాలి, ఎవరిది వాళ్ళకి తిరిగిచ్చేయాలి. పేదరికం అనేది ఉండదు, భూమి మొత్తం ఒకరి దగ్గరికి వెళ్ళిపోయింది, ఒకళ్ళు బాగా ధనవంతులు అయిపోయారు, ఒకళ్ళు బాగా పేదవాళ్ళు అయిపోయారు అనే సమస్య ఉండదు అనేది రెండోది. నెక్స్ట్, అప్పులు తీసుకున్నారు, పేదరికంలో ఉండి బాగా అప్పులు తీసుకున్నారు. ఆ 50వ సంవత్సరం వచ్చిందంటే ఇక అప్పులన్నీ మాఫీ అయిపోయినట్టే, వడ్డీలు అప్పులు ఆ రెండు కూడా ఇంకా ఆ సంవత్సరం ఏవి ఉండవు. అందరూ కూడా స్వతంత్రులుగా ఉండాలి, దేవుడు అందరినీ పోషిస్తాడు, దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తాడు. పేదవాళ్ళను కూడా మీరు హింసించకూడదు, వాళ్ళను కూడా స్వతంత్రులాగే మిగతా వాళ్ళతో సమానంగానే చూడాలి అనేది ఆ 50వ సంవత్సరానికి దేవుడు పెట్టిన ప్రత్యేకత. ఇది పంటలు కొనే వాళ్ళకి, అప్పులు ఇచ్చే వాళ్ళకి, అప్పులు తీసుకునే వాళ్ళకి, పంటలు అమ్మే వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి, అందరికీ తెలిసే జరుగుద్ది కాబట్టి ముందు సంవత్సరాల నుంచి కూడా ఇదిగో తర్వాత ఈ సంవత్సరం, ఆ తర్వాత ఈ సంవత్సరం 50వ సంవత్సరం వస్తుంది అని అందరికీ ముందే తెలుసు కాబట్టి దాని ప్రకారంగా ఎవరో ఇంకొకళ్ళని దోచుకోకుండా, ఒకరికొకరికి అన్యాయం జరగకుండా పేదలను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడిది పెడుతున్నాడు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మీరు ఒకరినొకరు బాధింపక మీ దేవునికి భయపడవలెను. మనుషుల మీద అధికారం చెలాయించడం, మనుషుల్ని కొట్టడం, తిట్టడం, బానిసత్వం చేయించుకోవడం, అప్పున్నావు కదా వడ్డీ కట్టాలి కదా అని భయపెడతాం, అలా ఒకరినొకరు బాధింపకూడదు. అందరూ దేవుడికి భయపడాలి. నేను మీ దేవుడైన యెహోవాను, కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును. అప్పుడు మాత్రమే మీరు నా ఆజ్ఞల ప్రకారంగా పాటిస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఎక్కడ? వీళ్ళు వెళ్ళబోయే వాగ్దాన దేశంలో. ఆ వాగ్దాన దేశంలో మరి మొదటిలోడు ఎక్కువ భూమిని ఆక్రమించేసుకుంటే ఆ భూమి మొత్తం తరతరాలకే వాడిదేనా అని మీకు డౌట్ అవసరంలా. దేవుడు వీళ్ళు వెళ్ళబోయే వాగ్దాన దేశంలో ఏ గోత్రం వాళ్ళు ఎంత భూమిలో ఉండాలి, ఎవరెవరికి ఎంత భూమి ఉండాలి, ఇజ్రాయేల్ అందరికీ కూడా సమానంగా వచ్చేలాగా, అందరూ ఉండడానికి ప్లేస్ ఉండేలాగా వీళ్ళు ఎక్కడ ఉండాలి, వీళ్ళు ఎక్కడ ఉండాలి అని దేవుడే
దేవుడే నిర్ణయిస్తాడు. ఆ ప్రకారంగా ఇజ్రాయెల్ అక్కడ ఉంటారు. అయితే ఫ్యూచర్లో ఎవరో కూడా ఒకరి దగ్గర ఒకళ్ళు భూమి దోచుకోకుండా, భూమి మొత్తం ఒకరిది అయిపోకుండా, ఒకళ్ళు బాగా పేదవాళ్ళు ఒకళ్ళు బాగా ధనికులు అన్నట్టుగా అసమానతలు ఏర్పడకుండా అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆ 50వ సంవత్సరాన్ని ప్రత్యేకపరిచి ఇజ్రాయేలీలకి ఇలా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇందులో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ఆ దేశంలో చాలా బాగుంటారు ఎప్పుడైతే నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకున్నప్పుడు. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకొందురేమో. అయ్యో 7వ సంవత్సరం మరి మేము ఏం తిని బతకాలి, పంట పండించుకోకూడదు అని మీరు అనుకోవద్దు. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినెదరు, దాని పంటను కూర్చు వరకు పాత దాన్ని తినెదరు. 6వ సంవత్సరాన్నే 3 సంవత్సరాలకు సరిపడా పంటను నేను మీకు ఇస్తాను. కాబట్టి 7వ సంవత్సరాన్ని ఏం తింటావు అనే బాధ మీకు అవసరం లేదు. నా మీద ఆధారపడండి, అందరినీ ప్రేమించండి, పేదవాళ్ళకి సహాయం చేయండి, మీరు ఆ దేశంలో బాగుండేలాగా నేను చూస్తాను, నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకుంటే మిమ్మల్ని నేను కాపాడుతాను అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. ఈరోజు అంతే కదా, భూమి కోసమే కదా చాలా గొడవలు పడేది అన్నదమ్ముల మధ్య, కుటుంబస్తుల మధ్య. భూమి కోసం మీరు కొట్టుకోవద్దు. ఈ భూమి నాది, ఆ పంట నాది, నేనెంత ధనవంతుడిని అన్నట్టుగా ఆస్తి కోసం మనుషులు కొట్టుకోకూడదు అన్న ఉద్దేశంతో భూమి నాది కదా, భూమి దేవుడిది, మీరు పరదేశులు, మనం ఈ భూమి మీద కొంతకాలం ఉంటాం, బతికి వెళ్ళిపోవాలి, మంచిగా బ్రతకాలి అనేది మనిషికి గుర్తుండాలి. కానీ భూమి మీద ఆస్తి సంపాదించుకోవడానికి, భూమి సంపాదించుకోవడానికి మనిషి చెడ్డవాడు అవ్వకూడదు అనే ఉద్దేశంతో దేవుడు ఇవన్నీ కూడా పెడుతున్నాడు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. అంటే 50వ సంవత్సరాన్ని అన్నీ కూడా రిటర్న్ వచ్చేస్తాయి కదా, ఇప్పుడు పేదవాళ్ళుగా ఉన్నారు, ఇదిగో నా భూమిని నీకు ఇస్తాను, నాకు ఇంత డబ్బు ఇవ్వు అన్నట్టుగా లీజుకి ఇచ్చుకోవచ్చు. కానీ శాశ్వతంగా అమ్మడం కుదరదు. ఒకవేళ శాశ్వతంగా వాళ్ళు అమ్మేసినా 50వ సంవత్సరమున మళ్ళీ ఎవరి భూమి వాళ్ళకి తిరిగి వచ్చేయాలి అన్నట్టుగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇది అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి ఇద్దరికి కూడా ముందే తెలుస్తుంది. కాబట్టి ఎవరిని మోసం చేసినట్టుగా కాదు, అందరూ కూడా సమానంగా ఉండాలి, ప్రజల్లో అసమానతలు ఎక్కువ అవ్వకూడదు, దేవుడి పైన అందరూ ఆధారపడాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో దేవుడి ఆజ్ఞలన్నీ కూడా పెడుతున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. నీ సహోదరుడు భేదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దాన్ని అతడు విడిపింపవలెను. ఒకవేళ అన్నదమ్ములు ఉన్నారు, అన్న అప్పు చేశాడు, తమ్ముడు తీర్చొచ్చు, తమ్ముడు అప్పు చేశాడు, అన్న తీర్చొచ్చు. ఆ 50వ సంవత్సరం వచ్చేలోపే అప్పు తీర్చేయాలి, లేదా 50 సంవత్సరం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా భూమి అంతకుముందు ఎవరిదో వాళ్ళది అయిపోద్ది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఎవరన్నా కావాలని మోసం చేయొచ్చు కదా, అప్పు తీసుకుని తిరిగి కట్టకుండా, ఎలాగో 50 సంవత్సరాలు మా భూమి మాకు వచ్చేసింది కదా, తాకట్టు పెట్టింది అని అనుకుంటారేమో అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే అప్పు తీసుకుని తిరిగి అవ్వకపోయినా, ఎదుటి వాళ్ళను మోసం చేసినా వాళ్ళకి శిక్షలు కఠినంగా ఉంటాయి అనేది కూడా ముందు మనం లేవికాండం నిర్గమాకాండంలో దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మాట్లాడుకున్నాం. యాజకులు కఠినమైన తీర్పు తీరుస్తారు కాబట్టి ఇజ్రాయేలీలు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మోసం చేద్దాము అనే ఆలోచన కాకుండా పేదవాళ్ళని ఆదుకోవాలి, అందరూ కూడా సమానంగా ఉండాలి, నేను బాగా పేదవాడిని, నేను బాగా ధనికుడిని అనే అసమానతలు రాకుండా ఉండడానికి దేవుడు ఇవన్నీ పెట్టాడు అనేది మనం గమనించాలి. అయితే ఒకడు సమీప బంధువు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. లీజుకి ఇచ్చినోడో లేకపోతే అప్పు తీసుకున్నవాడో మరలా ఎంతైతే ఉందో అదంతా కూడా రిటర్న్ కట్టేసి తన భూమిని తాను విడిపించుకోవాలి. ఆ 50వ సంవత్సరం వచ్చేలోపే తన భూమిని విడిపించుకోవాలి. అతనికి దాన్ని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాద సంవత్సరం అంటే 50వ సంవత్సరం. ఆ 50వ సంవత్సరం వచ్చేంత వరకు కొనిన వాడి దగ్గర ఉంటుంది. 50వ సంవత్సరాన్ని ఆటోమేటిక్గా ఆ భూమి ఎవరిదో వాళ్ళ యొక్క కుటుంబానికి చెందిద్ది, మరలా రిటర్న్ వెళ్ళిపోద్ది. సునాద సంవత్సరమున అది తొలగిపోవును, అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా పొందును. చూసారా, సమానత్వం కోసం దేవుడు పెడుతున్న ఆజ్ఞలు అనమాట ఇవన్నీ కూడా.
ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాన్ని అమ్మిన దినం మొదలుకొని నిండు సంవత్సరములోగా దాన్ని విడిపింపవచ్చును. ఆ సంవత్సర దినములోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికిని వాని తరతరములకు అది స్థిరముగా ఉండును, అది సునాద కాలమున తొలగిపోదు. ఒక ఎక్సెప్షన్ కూడా చెప్పాడండి దీనికి. ఎవరి భూమి అయితే తిరిగి మళ్ళా 50వ సంవత్సరాన వాళ్ళకి వెళ్ళదు అంటే ఏవైతే ప్రాకారము గల ఊరిలోని నివాస గృహాలు అన్నాడు. అంటే మెయిన్ సిటీలు, రాజధానులు అలాంటి చోట్ల చిన్న చిన్న ఇల్లు కొనుక్కుంటారు కదా, చిన్న చిన్న ఇల్లు కొనుక్కుని ఉండేవాళ్ళు. అట్లా ఏవైతే నివాస గృహాలు చిన్న చిన్న ఇల్లు ఉంటాయో, పొట్టకూటి కోసం అక్కడికి వెళ్ళి బ్రతుకుతారో, అంటే కేవలం కావాలని మోసం చేద్దామని అక్కడికి వెళ్ళి అక్కడ బతికే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు మోసపోవడానికి అవకాశం లేకుండా, ఏవైతే మెయిన్ ముఖ్యమైన రాజధానులు లాంటి పట్టణాలు ఉంటాయో అక్కడుండే నివాస గృహాలు, చిన్న చిన్న స్థలాలు, అటువంటి వాటిని మాత్రం మీరు అప్పు తీసుకుని రిటర్న్ కట్టకపోతే ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళకే ఆ నివాసం చెందిద్ది, మరలా 50వ సంవత్సరమున అది మీకు రాదు అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇది కూడా మోసాన్ని ఆపడానికే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరన్నా ఎదురు తిరిగినా, లేదంటే ఒకవేళ ఎవరన్నా స్వార్థంగా దీన్ని ఉపయోగించుకుని వేరే వాళ్ళని మోసం చేద్దామని ప్రయత్నించినా దేవుడి ఉగ్రత కూడా వాళ్ళ మీద ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మోసం చేసిన వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఈ లేవికాండంలో స్టార్టింగ్లో చూసాము, నిర్గమాకాండంలో కూడా చూసాము. ఎవరికన్నా ఏదైనా డౌట్ వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నెక్స్ట్, చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను వెలిపొలములుగా ఎంచవలెను, అవి విడుదల కావచ్చును, అవి సునాద కాలములో తొలగిపోవును. ఏవైతే పంట పొలాలు, పంట పండించేవి, పెద్ద పెద్ద స్థలాలు, బార్డర్లు అలాంటివి ఉంటాయో అవన్నీ కూడా 50వ సంవత్సరమున ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతాయి, అందరూ విడిపింపబడతారు. ఆ కాలంలో బానిసత్వం ఉండదు, పేదరికం ఉండదు, అప్పులు వడ్డీల బాధలు ఉండవు. అందరూ కూడా దేవుడి మీద ఆధారపడి ఏ పంట కూడా పండించకుండా ఆ సంవత్సరం అంతా కూడా దేవుణ్ణి, ధర్మశాస్త్రాన్ని గుర్తు తెచ్చుకుంటూ బతకాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. అయితే లేవీయుల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును. లేవీయుల పట్టణముల ఇండ్లు ఇజ్రాయేళ్ల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయుల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు, అది వారికి శాశ్వత స్వాస్థ్యము. లేవీలైతే ప్రాకారం ఉన్నా కానీ, మెయిన్ పట్టణాల్లో వాళ్ళ ఇల్లు ఉన్నా కానీ, లేవీలు అయితే మాత్రం మళ్ళీ 50వ సంవత్సరమున వాళ్ళకి తిరిగి వెళ్ళిపోతాయి. లేవీలకి ఎక్సెప్షన్ ఎందుకంటే యాజకులు లేవీల్లో ఉంటారు కాబట్టి దేవుడి సేవ చేసే వాళ్ళని దేవుడు దీవిస్తాడు అంటానికి గుర్తుగా లేవీలకి మాత్రం వాళ్ళ ఇల్లు ఎప్పటికీ కూడా వాళ్ళ స్వాస్థ్యంగానే ఉండాలి. అవి వేరే వాళ్ళకి అమ్మడం కానీ కొనడం కానీ అలాంటివి చేయకూడదు. లేవీల ఇల్లు లేవీలకే చెందుతాయి. 50వ సంవత్సరమున వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి. అలా కాకుండా ప్రాకారము గల ఏవైతే చిన్న చిన్న స్థలాలు, మెయిన్ ఊరుల్లో, రాజధానుల్లో, పట్టణాల్లో చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయో అటువంటి అన్నీ కూడా ఎవరైతే కొంటారో వాళ్ళకే చెందుతాయి. లేదా సంవత్సరం లోపు ఆ డబ్బు మొత్తం చెల్లించేసి రిటర్న్ దాన్ని తీసుకోవచ్చు అన్నట్టుగా దేవుడు ఇక్కడ ఆజ్ఞలు పెడుతున్నాడు. వీటిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇదంతా దేనికోసం అంటే, మొదటిది పేదరికం ఉండకూడదు, రెండోది బానిసత్వం ఉండకూడదు, మూడవది అందరూ కూడా సమానత్వంతో దేవుడి పైన ఆధారపడి బతకాలి, దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇది ఆ 50వ సంవత్సరం గురించి దేవుడు చెబుతున్న విధులు. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు భేదవాడై నిరాధరుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతుకవలెను. ఎవరైనా కానీ, అతిథైనా, పరవాసి అయినా, పరదేశైనా, లేదా నీ సహోదరుడు అంటే ఇజ్రాయేలీడైనా కానీ ఒక్కడు పేదవాడుండి బాగా నష్టపోయి నీ దగ్గరకు వచ్చి సహాయము చెయ్యి అని అడిగాడంటే అతనికి నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాలి. అతడు నీ వల్ల బతకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీ అయినను తీసుకొనకూడదు. వడ్డీ కూడా ఇవ్వకుండా ఎవరైతే పేదవాళ్ళు, బతకలేని వాళ్ళు, తినడానికి ఆహారం కూడా లేని వాళ్ళు ఎవరైతే నీ దగ్గరికి వచ్చి బతిమలాడతారో వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుందాం, ఎక్కువ వడ్డీ తీసుకుందాం అనే ఆశ పెట్టుకోకూడదు. వడ్డీ లేకుండా వాళ్ళకి సహాయం చేయాలి. నీ
సహోదరుడు నీ వలన బతకవలెను, నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారమును వానికి లాభమునకు ఇయ్యకూడదు. నేను మీకు కనాను దేశమును ఇచ్చి మీకు దేవుడనగునట్లు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. ఇదంతా కూడా ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ఏమీ లేని వాళ్ళకి మీకు ల్యాండ్ ఇచ్చాను కదా, మీకు ఈ దేశమంతా కూడా స్వాస్థ్యంగా ఇచ్చాను కదా, అలాంటిది మీ పక్కనుండే ఒక సహోదరుడు బతుకు జీవుడా అంట మీ దగ్గరికి వస్తే మీరు అతనికి సహాయం చేయరా? ఖచ్చితంగా చేయాలి. వడ్డీ తీసుకోకుండా, లాభం ఏమి ఆశించకుండా అతన్ని బ్రతికించాలి, అతడికి మీరు సహాయం చేయాలి, పేదవాళ్ళను ఆదుకోవాలి అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ భావం అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన యాజ్ ఇట్ ఈజ్ మనం ఫాలో అవ్వకపోయినా ఆ భావాన్ని యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో కూడా చెప్పారు, ఆ భావాన్ని మాత్రం మనం ఫాలో అవ్వాలి. అంటే పరులని ప్రేమించాలి అనే భావం అనమాట. పాత నిబంధన ఈ ఆజ్ఞలన్నీ పాటించాల్సిన అవసరం లేదు. భూమి కొనుక్కుంటే 50వ సంవత్సరం తిరిగి ఇచ్చేయాలి, ఇది కూడా మనకు అవసరం లేదు. దాని వెనకాల ఉండే భావం ఏంటంటే, వేరే వాళ్ళని మోసం చేయకూడదు, నేను గర్వంతో ఉండకూడదు, వాడికన్నా నేను గొప్పోడిని అనే ఉద్దేశాన్ని నాలోకి రానివ్వకూడదు, మనుషులందరూ సమానమే అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 39వ వచనం, నీ యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకోకూడదు. సహోదరుడైన భేదవాడు అంటే ఇజ్రాయేలీయుడు. వేరే ఇజ్రాయేలీయుడు నీకు ఇదిగో నేను బాగా అప్పుల్లో ఉన్నాను, నేను నీకు దాసుడిగా ఉంటాను, నీ దగ్గర పని చేస్తాను, బానిసత్వం చేస్తాను, నీకు నువ్వు నాకు ఆహారం పెట్టు, నన్ను పోషించు, నా కుటుంబాన్ని పోషించు అని ఎవరన్నా వస్తే అతన్ని దాసుడిగా చూడకూడదు, వాణ్ణి జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడిగా ఉండవలెను. అతన్ని బానిసగా కాకుండా జీతగాని వలె పని కోసం పనిచేసేవాడిగా అలాగే మీరు చూడాలి. కానీ బానిసలతో మీరు ప్రవర్తించినట్టుగా ఏ పని పడితే ఆ పని చేయించుకోకూడదు. జీతగాడికి బానిసకి తేడా ఏంటంటే, బానిసతో ఏ పనైనా చేయించుకోవచ్చు, జీతగాడు అంటే కొన్ని పనులు మాత్రమే చేస్తాడు, వాటి వరకే జీతం పొందుకుంటాడు, అన్ని విషయాల్లో అతని పైన అధికారం లేదు అందని అర్థం అనమాట. పాత నిబంధనలో ఇజ్రాయెల్ చుట్టుపక్కల అన్ని దేశాల్లో ఉన్న బానిసత్వాన్ని దేవుడు ఈ లేవి కాండంలో ఇచ్చే ఆజ్ఞల ద్వారా బానిసత్వాన్ని తొలగిస్తున్నాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బానిసత్వాన్ని తొలగించడం అనేది, విగ్రహారాధన పోగొడటం అనేది దేవుడి యొక్క ముఖ్యమైన అంశాలు ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం వెనకాల. నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం వీటన్నింటిలో కూడా వీటి గురించే మనం ఎక్కువగా చదువుకుంటాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. బానిసత్వం తొలగించాలి, విగ్రహారాధన తొలగించాలి, పేదవారిని ఆదుకోవాలి, ఏ తప్పు చేయకుండా పాపం చేయకుండా బ్రతకాలి. ఇవి దేవుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు. ఈ పాత నిబంధన అంతా కూడా వాటి కోసమే ఈ ఆజ్ఞలన్నీ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. 50వ సంవత్సరమున మళ్ళా తిరిగి వెళ్ళిపోవాలి. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని, దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకూడదు. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసులను దాసీలను కొనవచ్చును, మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును, వారు మీ సొత్తగుదురు. ఎవరైతే అన్యులు ఉంటారో వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు వచ్చి దాసులు అవుదాం అనుకున్నారు కాబట్టి వాళ్ళని మీరు దాసులుగా చేసుకోవచ్చు, కానీ మీ సాటి ఇజ్రాయేలీని మాత్రం మీరు దాసులుగా చేయకూడదు. జీతవాళ్ళుగానే పనివాళ్ళుగానే వాళ్ళని పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఎవరన్నా దాసు ఉన్నారనుకో, వాళ్ళని వేరే వాళ్ళ దాసిగా నేను పంపించవచ్చు, కానీ జీతగాళ్ళని అలా పంపించడానికి కుదరదు. జీతగాడే, దాసియే. ఇజ్రాయేలీలో వేరే ఎవరిని కూడా మీరు దాసులుగా చేసుకోకూడదు అంటున్నాడు. పొరుగు దేశాల నుండి ఈ దేశానికి వచ్చి ఇక్కడ బతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళని మీరు దాసులుగా చేసుకున్నా ఆ దాసిని 7 సంవత్సరాల వరకే దాసిగా పెట్టుకోవాలి, ఆ తర్వాత అతన్ని స్వతంత్రుడిగా వదిలేయాలి, అతడు ఉంటాననుకుంటేనే ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మనం నిర్గమకాండం, లేవికాండంలో దాసుల గురించి దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మాట్లాడుకున్నాం. ఎవరికైనా ఒకవేళ డౌట్ ఉంటే ఆ ఆజ్ఞలు ఒకసారి మరలా చదవండి, లేదా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, మనం మాట్లాడదాం. దేవుడు మనుషులందరినీ సమానంగా చూస్తూ వేరే వాళ్ళని ప్రేమించాలి అనే విషయాన్ని ఇజ్రాయేలీకి నేర్పించడానికే ఈ ఆజ్ఞలన్నీ కూడా పెట్టుకుంటూ వస్తున్నాడు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చు, వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు. కానీ ఇజ్రాయేలీలైన మీరు సహోదరులు కనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. ఇంకో ఇజ్రాయేలీని బానిసగా, దాసుడిగా పెట్టుకోకూడదు. అన్యుణ్ణి పెట్టుకోవచ్చు కానీ ఇజ్రాయేల్ని పెట్టుకోకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలీని దేవుడు అన్యుల నుండి ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి. మరి అన్యుల్ని దాసులుగా పెట్టుకుని వాళ్ళని హింసించవచ్చు
అంటే వాళ్ళను కొట్టకూడదో తిట్టకూడదో, వాళ్ళ చేత పని మాత్రమే చేయించుకోవాలి, తర్వాత వాళ్ళకి స్వతంత్రం అవడానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లల్ని భార్యని అతలతో కూడా పంపించాలి. ఇవన్నీ కూడా మనం నిర్గమకాండం లేవికాండం ముందద్దెల్లో మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్, పరదేశికే గాని నీ యొద్ద నివసించువాడే కాని ధన సంపాదనము చేసుకొనినప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తనను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరులో ఒకడు వాన్ని విడిపింపవలెను. ఒకవేళ ఇజ్రాయేలీయుడు కాకుండా ఎవరన్నా వేరే దేశం వాడు ఇక్కడికి వచ్చి ఇజ్రాయేలీయుడిని బానిసగా చేసుకుంటే ఆ బానిసని సహోదరులు అంటే మిగతా ఇజ్రాయేల్ కలిసి విడిపించాలి. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాణ్ణి విడిపించవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వానితో లెక్క చూసుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను. ఎంతకాలం పనిచేశాడో ఇంకా 50 సంవత్సరాలకి ఎలాగో ఖచ్చితంగా విడిపింపబడతాడు కదా, అప్పుడు దాకా ఎంతకాలం అయితే పనిచేయాలని ముందుగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడో, పని చేయకుండా మధ్యలోనే స్వతంత్రుడు అవుతున్నాడు కాబట్టి దానికి తగ్గట్టుగా ఎంతైతే డబ్బో ఆ డబ్బు అతడికి ఇచ్చేయాలి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడున్న జాబులు లాంటివి. ఒకళ్ళ కింద జాబ్ చేద్దామని అనుకున్నాం, వాళ్ళు జీతం ఇస్తారు. జీతం ఇవ్వడం అంటే ఇక్కడ ఫుడ్ పెడతాం. ఒకవేళ మధ్యలో జాబ్ మానేద్దాం అనుకున్నాము, వాళ్ళు మధ్యలో జాబ్ మానేస్తే వాళ్ళకి ఎంతైతే నష్టం కలుగుతుందో అంత డబ్బులు ఇవ్వడం. అంటే 50 సంవత్సరాల వరకు 50 సంవత్సరాన్ని ఎలాగో విడిపింపబడతారు కాబట్టి 50 సంవత్సరాల వరకు పనిచేస్తానని ఒప్పుకున్నావు కాబట్టి ఎన్ని సంవత్సరాల వరకు పనిచేసావో అంత తీసేసి మిగిలిన సంవత్సరాలకు అతనికి ఎంతైతే నష్టం కలుగుతుందో అతని నష్టాన్ని అతనికి తిరిగి ఇచ్చేయాలి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా న్యాయాన్ని కరెక్ట్గా చూసుకోవడానికి, ఎవరికి కూడా నష్టం కలగకుండా ఉండడానికి దేవుడు పెడుతున్నాడు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలంలో ఇలాంటి పరిస్థితులు జరగవు కాబట్టి వాటి వెనకాలండే భావం అంటే న్యాయంగా ప్రవర్తించాలి, ఎవరిని కూడా మోసం చేయకూడదు, మన వల్ల వేరే వాళ్ళకి నష్టం రాకూడదు, ఇలాంటి వాటి వెనకాలండే భావాలను మాత్రం మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంకను అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వానిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలెను. ఎంతైతే కొన్నాడో అంత మళ్ళా అతను నష్టం లేకుండా తిరిగి ఇచ్చేయాలి. సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూసుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను. ఎవరైతే కొన్నారో వాళ్ళకి నష్టం రాకుండా ఉండాలి. ఎవరైతే పని చేస్తామో దాసుడిగా ఉంటానని డీల్ కుదుర్చుకున్నారో వాళ్ళకి నష్టం కలగకూడదు, వీళ్ళకి నష్టం కలగకూడదు అని చెప్తున్నాడు. వీటిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నెక్స్ట్, ఏటేటికి జీతగాని వలె వాడు అతని యొద్ద ఉండవలెను. అతడు మీ కన్నుల ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించుకొనకూడదు. పరదేశమని ఇజ్రాయేలుడవని ఇంకొక ఇజ్రాయేలీయుడి చేత కఠినమైన సేవ చేయించుకోకూడదు. జీతగాడిలాగా మంచిగా పనిచేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, వీళ్ళని బాగా చూసుకోవాలి. అంతేగాని ఇజ్రాయేళ్ల చేత కఠినమైన సేవ చేసుకుంటే అది తప్పు, దేవుడు శిక్షిస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయేలీలు దేవుడి చేత ప్రత్యేకింపబడిన జనం కాబట్టి. అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును. ఆ 50వ సంవత్సరమున ఖచ్చితంగా అందరైతే విడిపింపబడతారు. ఏలయనగా ఇజ్రాయేలు నాకే దాసులు, నేను ఐగుప్తులో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడైన యెహోవాను. ఇవన్నీ కూడా ఆ 50వ సంవత్సరం, ఆ 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే విశ్రాంతి సంవత్సరం, ఆ 7 సంవత్సరాలు 7 సార్లు వస్తాయి. 49 సంవత్సరాల తర్వాత ఆ 50వ సంవత్సరం. ఆ సంవత్సరంలో ఏం జరగాలి, ఎలా చేయాలి అనేది దేవుడు ఇజ్రాయేలుకి ఇస్తున్న ఆజ్ఞలు. వీటి వెనకాల ఉండే ముఖ్యమైన భావం ఏంటంటే మనుషులందరూ కూడా దేవుడిపైన ఆధారపడాలి, దేవుడిపైన విశ్వాసం కలిగి ఉండాలి, సాటి మనిషిని సమానత్వంతో చూడాలి, పేదవాళ్ళు ధనికులు అనే భేదం వీళ్ళలో కలగకుండా ఉండాలి, అందరూ కూడా ఒకరినొకరు ప్రేమించాలి, పేదవాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఆజ్ఞలు పండుగలన్నీ కూడా దేవుడు వాళ్ళకి పెట్టాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లేవికాండం 26వ అధ్యాయం కూడా మనం ఈరోజు చదువుకుందాం, 27వ అధ్యాయం రేపు పొద్దున మనం చదువుకుందాం. నెక్స్ట్, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. విగ్రహాలు ఏవి చేసుకోకూడదు, వాటికి పూజింపకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. ఆ ప్రత్యక్ష గుడారం గురించి ఏవేవైతే దేవుడు చెప్పాడో అవన్నీ చేయాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించాలి,
పాటించాలి, విగ్రహారాధన చేయకూడదు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచూ ఉండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు, అంటే యుద్ధాలు కానీ, వేరే జంతువులు, క్రూర మృగాలు కానీ, పంటలు కరువులు కానీ ఏవి కూడా ఏ నష్టం కూడా లేకుండా ఇజ్రాయెల్కి దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడంటే ఇజ్రాయెల్ దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడిచినప్పుడు అనేది దేవుడు చెప్తున్నాడు. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5గురును 100 మందిని తరిమెదరు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఎప్పుడు దేవుడు వీళ్ళకి తోడుంటాడు? వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచినప్పుడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం ఈ ఒక్కలైన మనం ప్రింట్ తీసి ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు. దీని వెనకాల భావం ఏంటంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా పాటిస్తేనే దేవుడు మనల్ని రక్షిస్తాడు అని. కేవలం ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవడం కాదు, పైన ఆ ఆజ్ఞల్ని పాటిస్తేనే అనే ఇఫ్ కండిషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమునిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. అంటే అంత పంటనిస్తాడు, పంట అంత బాగా పండిద్ది అని చెప్తున్నాడు. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడువ చేసి తిని, మీకున్న సంఖ్యలు తెంపి మిమ్మల్ని స్వేచ్ఛగా చేశాను. మీకు ఆ దేశాన్ని ఇస్తాను. ఆ దేశంలో మీకు మంచి పంట, క్రూర మృగాలు రాకుండా మీకు రక్షణ, యుద్ధాలు జరగకుండా మీ శత్రువుల నుంచి మీకు రక్షణ, అన్ని రకాలుగా కరువులు రాకుండా అన్ని రకాలుగా నేను మీకు తోడుంటాను. మీరు చేయాల్సిందల్లా నా ఆజ్ఞల ప్రకారంగా పాటించడమే అని దేవుడు ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. నెక్స్ట్, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయునదేమనగా, ఒకవేళ దేవుడి ఆజ్ఞలు మీరితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇంట్లో గోడల మీద ఎప్పుడు ఆశీర్వాద వచనాలే రాసుకోవడం కాదు, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే ఏం జరిగిద్ది, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకపోతే ఏం జరిగిద్ది, రెండూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తారో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. రోగాలు వస్తాయి. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, అంటే పంటలు పండవు. మీ శత్రువులు వాటి పంటను తినెదరు, అంటే శత్రువులు వచ్చి యుద్ధాలు చేస్తారు. నేను మీకు పగవాడనగుదును, నేనే మీ మీద తీర్పును పంపిస్తాను. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, యుద్ధాలు ఓడిపోతారు, చచ్చిపోతారు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరునూ తరుమకపోయినను మీరే పారిపోయెదరు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మును దండించదను. ఫస్ట్ కష్టాలు రప్పిస్తాడు. అప్పుడు ఒకవేళ మారు మనసు పొంది దేవుడు వైపు తిరిగామా, ఓకే. అప్పటికీ కూడా దేవుడు మాట వినకపోతే ఇంకా 7 అంతలుగా, ఇంకా 7 రెట్లుగా ఆ శ్రమ, కష్టాలు అనేవి పెరుగుతాయి అని చెప్తున్నాడు. ఒకవేళ దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బతకకపోతే ఏం జరిగిద్ది అనేది ఈ సందర్భం. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియక ఉండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మును బాధించేదను. మీ భూమి, ఇజ్రాయెల్ పాలు తేనెలు ప్రవహించే దేశం కదా, ఇక అది పాలు తేనెలు కాదు కదా, ఫలించకుండా కరువు బారిపోద్ది. అప్పటికే మీరు ఇంకా నా మాట వినపోతే మళ్ళీ అది 7 రెట్లు ఎక్కువై ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. మీ మధ్యకు అడవి మృగములను
రప్పించదను. అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇంకా ఏడంతలుగా మిమ్మును దండించెదను. మీ మీదికి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణముల్లో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు కానీ తృప్తి పొందరు. 10 మంది కలిపి ఒకే పొయ్యిలో వండుకుంటారు. అలాంటి క్షీణమైన స్థితికి మీరు వెళ్ళిపోతారు. అయినా కానీ మీకు తృప్తి దొరకదు. ఎందుకంటే మీరు పాపలో మునిగిపోయారని చెప్తున్నాడు. ఏ విషయాలు అయితే దేవుడు రక్షిస్తానని చెప్పాడో, ఆరోగ్యం విషయంలో, శత్రువుల విషయంలో, పంట విషయంలో, దుష్టమృగముల విషయంలో అన్నింటిలోనూ మరలా దేవుడే కీడు రప్పిస్తాడు. ఎప్పుడంటే దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నప్పుడు. ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే కాపాడతాడు. ఆజ్ఞలకి విరోధంగా బతికితే తీర్పు తీరుస్తాడు. కొత్త నిబంధన కూడా ఇదే సారాంశం, ఇదే భావం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నేను ఇలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. ఏడంతలుగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోనండి. ఇజ్రాయెల్ తర్వాత తప్పులు చేసి పాపాలు చేసినప్పుడు దేవుడు వేరే రాజ్యాలకి బానిసలుగా ఇజ్రాయెల్ని అప్పగించేస్తాడు. అంటే వేరే దేశాలు వచ్చి యుద్ధం చేసి ఇజ్రాయేలీని బానిసలుగా పట్టుకెళ్ళిపోతాయి. అక్కడ వాళ్ళు ఎంతకాలం ఉండాలి అనేది కూడా దేవుడు నిర్ణయిస్తాడు. అంతకాలం వాళ్ళు బానిసలుగా బతుకుతారు. తర్వాత పశ్చాత్తాపడితే దేవుడు రక్షిస్తాడు. లేదంటే వాళ్ళు ఇంకా అలాగే నాశనం అయిపోతారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళే కొద్దీ తర్వాత పుస్తకాల్లో, ఆ రాజుల గ్రంథాల్లో వాటిల్లో మనం వాటి గురించి ఇంకా క్లియర్గా చదువుకుందాం. ప్రస్తుతానికి 29వ వచనం, మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. అంటే అన్యుల ఆచారాలు. ఆ అన్యుల ఆచారాల్లోకి వెళ్ళిపోతారు మీరు. అంత దీనంగా అయిపోద్దాం మీ పరిస్థితి. అంత ఆహారం లేని వాళ్ళుగా మీరు అవుతారు అని దాని అర్థం. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పూనుగులను పడవేయించేదను. బొమ్మల పూనుగులు అంటే విగ్రహాలు. ఆ విగ్రహ ఆరాధనకి మీరు అలవాటు అయిపోతే ఇలాంటి పనులు చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు కూడా దేవుడి మాటలను వినకపోతే. నా మనస్సు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రానింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూసి ఆశ్చర్యపడెదరు. అయ్యో, అంతకుముందు ఇంత గొప్పగా ఉంది కదా, ఇదేంటి ఇంత నాశనం అయిపోయింది అని శత్రువులు కూడా చూసి ఆశ్చర్యపడేంతగా నేను మీ మీదకి తీర్పును తీసుకొస్తాను అని దేవుడు చెప్తున్నాడు. జనులలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడవును. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడయ్యున్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. మీరు వెళ్ళిపోతే ఈ భూమికి అప్పుడు ఆ విధంగా విశ్రాంతి దొరికిద్ది అని చెప్తున్నాడు. అది పాడేయుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడేయుండు దినములలో అనుభవించును. విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతి అంటే దేవుడు చెప్పిన ఆచారాలు వీళ్ళు ఫాలో అవ్వకపోతే వీళ్ళు వేరే దేశాలకి బానిసలుగా వెళ్ళిపోతారు. కాబట్టి అప్పుడు ఎలాగో భూమి విశ్రాంతి తీసుకుంటుంది అని దాని ఉద్దేశం. ఇక్కడ భూమి విశ్రాంతి గురించో భూమిని కాపాడడం గురించో కాదు. ఇజ్రాయేలు మంచిగా నడుచుకోకపోతే ఇజ్రాయేలీల మీదకి తీర్పు వస్తుంది, కష్టాలు వస్తాయి అనేది దీని యొక్క భావం. ఆ భావం మనం గుర్తుపెట్టుకోవాలి. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించదను. కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును. అంటే అంత భయస్థులుగా మారిపోతారు మీరు. దేవుడు తోడు ఉంటే ధైర్యం ఉంటుంది. దేవుడు తోడు లేకపోతే ఎవడెప్పుడు చంపేస్తాడా, ఎటు నుంచి ఏ ఆపద వచ్చిద్దా అని భయం కలుగుతుంది. ఆకు చప్పుడు కూడా మిమ్మల్ని భయపెట్టిద్ది. అంత భయానికి నేను మిమ్మల్ని గురి చేస్తాను అంటున్నాడు. ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు. ఏది? ఆకు చప్పుడు విని పారిపోతారు. తరుమువాడు లేకయే పడెదరు. వెనకాల ఎవరు రాకపోయినా మీరు పాడైపోతారు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకని మీద ఒకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయేదరు. శత్రువులు వచ్చి మిమ్మల్ని అలాగా బానిసలుగా చేసుకుంటారు. తీర్పు తీరుస్తాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయేలు దేవుడి ఆజ్ఞలు పాటించకుండా
పాపంలో బతికినప్పుడు దేవుడు వాళ్ళ మీదకు తీర్పును తీసుకొస్తాను అని చెప్తున్నాడు. మీరు జనముగా నుండక నశించెదరు, మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును, మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములో తమ దోషమును బట్టి క్షీణించిపోయెదరు, మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయెదరు. మీరు బానిసలు గెలిపారు కాబట్టి మీ పిల్లలు కూడా అక్కడ బానిసత్వాన్ని అనుభవిస్తారు, వాళ్ళు కూడా కష్టాలకు లోనవుతారు అని చెప్తున్నాడు. ఇది పాపం కాదు, కష్టాల గురించి మాట్లాడుతున్నాడు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమి అని ఒప్పుకొనిన ఎడల, అంటే మారు మనసు పొందిన ఎడల, దేవుడి దగ్గర పశ్చాత్తాపడిన ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి, ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయ్యో మేము పాపం చేశాము, అందుకే మాకు ఈరోజు కలిగింది అని చెప్పేసి వాళ్ళు దేవుడి ఎదుట పశ్చాత్తాపడతారు. మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో, మీరు ఎప్పుడైతే మరలా మారు మనసు పొందుతారో అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని రక్షిస్తాను, లేదంటే మీరు ఇంకా కష్టాలు పడతానే ఉంటారు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నాశనము చేయనట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడైన యెహోవాను. ఎంత కష్టం మీకు పెట్టినా, ఇన్ని శ్రమలు మీకు పెట్టినా మిమ్మల్ని రక్షించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను, పూర్తిగా అంతం చేయను, మిమ్మల్ని రక్షిస్తానికి నేను ఎప్పుడు కూడా ఎదురు చూస్తానే ఉంటాను, నేను మీ దేవుడైన యెహోవాను అని దేవుడు చెప్తున్నాడు. నేను వారికి దేవుడై ఉండునట్లు వారి పూర్వీకులను జనుల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాడు. ఎప్పుడు మీరు మారు మనసు పొందుతారా, ఎప్పుడు తిరిగి తీసుకొద్దామా అని దేవుడు ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవుడు అబ్రహాము ఇస్సాకులకు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. జనాలు ఎప్పుడు మారు మనసు పొందుతారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఏదో వాళ్ళు ఒకసారి తప్పు చేశారు కదా అని చెప్పి పూర్తిగా దేవుడు వాళ్ళని నాశనం చేయడు. వాళ్ళు మారతారేమో అని మళ్ళా వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటా వస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇజ్రాయేలుకు మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలు ఇవే. ఇప్పటి వరకు లేవికాండం 1వ అధ్యాయం నుండి ఈ 26వ అధ్యాయం 46వ వచనం వరకు దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు, ఏ ఆచారాలు ఇచ్చాడు, వాటి వెనకాల ఉన్న భావాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. రేపటితో లేవికాండం 27వ అధ్యాయంతో ఈ లేవికాండం పుస్తకం మనకు కంప్లీట్ అయిపోద్ది. రేపటితో ఈ పుస్తకాన్ని మనం కంప్లీట్ చేసుకుని ఎల్లుండి నుండి సంఖ్యాకాండం మనం చదువుకుందాం. ఈరోజు మనం చదువుకున్న ఈ 25, 26 అధ్యాయాల్లో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు మనుషులు మంచిగా ఉండడానికి, నీతి న్యాయాల ప్రకారంగా నడుచుకోవడానికి, సమానత్వంతో ఉండడానికి, పేదవాళ్ళని ఆదుకోవడానికి అనేక రకాలైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే దేవుడు వీళ్ళకి తోడుగా ఉంటాడు. ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో, మృగాల విషయంలో, శత్రువుల విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు తోడుంటాడు. ఎప్పుడైతే మనుషులు తప్పు చేస్తారో అవన్నీ కూడా మళ్ళీ రివర్స్ అయిపోతాయి, కష్టాలు అనుభవిస్తారు. ఆ కష్టాల్లో కూడా మనిషి ఎప్పుడు మారతాడా అని దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. మారితే మరలా తిరిగి రక్షిస్తాడు, రక్షింపబడడానికి అవకాశం ఇస్తాడు. మారకపోతే 7 రెట్లు ఇంకా శ్రమ ఎక్కువ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ 7 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి సంవత్సరం, 50 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి సంవత్సరం, వీటి వెనకాల ఉండే భావం ఏంటంటే, యేసుక్రీస్తు వారి 2వ రాకడప్పుడు ఈ భూమి ఆకాశాలు అంతమైపోతాయి. శాశ్వత విశ్రాంతిలోకి మనం వెళ్తాం. ఆ శాశ్వత విశ్రాంతిలో ఒకళ్ళు పేదవాళ్ళు, ఒకళ్ళు ధనికులు అనే భేదాలు ఉండవు. అందరూ సమానంగా ఉంటారు. అందరూ కూడా దేవుడితో ఉంటారు. అందరూ కూడా దేవుడి పైన ఆధారపడతారు అని రాబోయే లోకం గురించి, పరలోకం గురించి, అక్కడ అసమానతలు ఉండవు అనే దాని గురించి, అక్కడ ఒకళ్ళ మధ్య ఒకరికి ప్రేమ ఉంటుంది, అక్కడ అందరూ కూడా దేవుడి పైన ఆధారపడతారు అనే విషయాలు నేర్పించడానికి
దేవుడు ఇజ్రాయేలీలకి పాత నిబంధనలో ఈ విశ్రాంతి సంవత్సరము అనేది పెట్టాడు అనేది మనకు గుర్తుండాలి. ఆ పరలోకానికి మనం వెళ్ళాలి అంటే భూమి మీద మంచిగా బ్రతకాలి, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి, లేదంటే మనం నరకానికి వెళ్ళిపోతాము అనేది కూడా ఈరోజు చదువుకున్న ఈ 2 అధ్యాయాల ద్వారా మనకి అర్థం అవ్వాలి. ఆ కొత్త నిబంధన ప్రకారంగా మనం బ్రతకాలి, బ్రతికితే పరలోకి వెళ్తాం, బ్రతకకపోతే తీర్పు తీర్చబడిద్ది, నరకానికి వెళ్తాం. మనం ఎప్పుడు మారతామా, మారు మనసు ఎప్పుడు పొందుకుంటామా, ఎప్పుడు పశ్చాత్తాపడతామా, మనం చేసిన పాపాలను బట్టి దుఃఖపడతామా అని దేవుడు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడానికి దేవుడు ఎప్పుడు రెడీగానే ఉంటాడు. మన సైడ్ నుండే మనం లేట్ చేయకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రాకడ కోసం సిద్ధపడాలి. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రేపటితో ఈ లేవికాండం పుస్తకాన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహాయం చేయండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.